ఈ ప్రధాన అంశం నిన్న కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి మనతో చర్చలో కొనసాగించడానికి భండారి శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఏం చెప్తారు? నిన్న కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎట్లా ఉంది తెలంగాణ బడ్జెట్ 2019-20కి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటూనే ఫుల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టారని ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, అధికార పక్షం ప్రశంసిస్తోంది. ఎట్లా అనిపిస్తోంది? మీరేం చెప్తారు? సరే, ఈ విమర్శలు సహజం. అది కొత్త పాయింట్ కూడా లాగారు. అసలు ముఖ్యమంత్రి ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని పూర్తి మంత్రివర్గం కాకపోయినా కొంతమందిని తీసుకున్నారు కదా. మొన్న తీసుకున్న తర్వాత ఒక మంత్రివర్గ స్థాయి వచ్చింది దానికి. దాంట్లో మళ్ళీ ఆర్థిక శాఖను ఎవరికి ఇవ్వలేదు. అందువల్ల ఆయన కంపల్సరీగా ఆయనే ప్రజెంట్ చేయాల్సి వచ్చింది. దాని మీద కూడా కొంత అంటే ఎకసెప్పకు మాటలు కానీ మొత్తానికి కొంత వినబడ్డాయి మాటలు. అంటే ఆపద్ధర్మ ప్రభుత్వమే అనే మాటలు కూడా వినపడ్డాయి. అంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఆర్థిక శాఖ మంత్రి ఇంకా ఎవరికి ఇవ్వలేదు, ఈయనే చేయటం ఏంటనేది ఒక పాయింట్ వచ్చింది. అయితే ఒకటి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి, గతంలో కూడా రోసయ్య గారు ఎప్పుడో కాదు, గతంలో కూడా రోసయ్య గారు ఆర్థిక మంత్రి రెండు చేశారు. తర్వాత అలానే గతంలో చాలా బ్రహ్మాందరెడ్డి దగ్గర చూసుకుంటే ఎప్పుడు ఇవేం కొత్త విషయం కాదు. ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టడం అనేది గతంలో కూడా ఉంది. దాని మీద సరే సర్దుకునేలేండి. కానీ ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అండి మామూలుగా ఎలా ఉంటుందంటే ఇవన్నీ అసలు చప్పగా ఉంటాయి. ఈ ప్రసంగాలన్నీ కూడా ఊరికే ఏదో రాసిచ్చింది చదువుకుంటూ వెళ్ళిపోతాయి. ఈసారి కేసీఆర్ గారు కదా, సరే న్యాచురల్గా ఆయన దాంట్లో కొంత పెప్పు పెట్టకుండా వదిలిపెట్టి ఆయన మంచిగా ఘాటైన పోపు పెట్టి మసాలా దట్టించి అసలు జనం అసలు అందువల్ల అంత ఆకర్షణీయంగా తయారైంది. అసలు దాంట్లో ఉన్నటువంటి పథకాలు కేటాయింపులు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ పోయినారు. దానికి తోడు ఆయన అప్పుడప్పుడు చెప్పడం, నేను దుబ్బాకలో బీడీ కార్మికుడు ఇంట్లో ఉండి చదువుకున్నాను, అందువల్ల వాళ్ళ కష్ట నష్టాలని నాకు బాగా తెలుసు, అందువల్ల వాళ్ళ శ్రేయోభివృద్ధికి చేస్తున్నాను. అట్నే సేవాభావం అనేది అసలు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. అది ప్రతి వాళ్ళలో కొద్దో గొప్ప ఉంటుంది, కానీ దాన్ని పెంచుకుంటూ పోతే చివరికి సేవ చేయటం అనేది ఒక అలవాటుగా మారుతుంది. ఇలాంటివన్నీ మధ్యలో అది మామూలుగా ప్రతి బడ్జెట్ ప్రసంగంలో కూడా ప్రతి ఆర్థిక మంత్రి, అది కేంద్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్రాల స్థాయిలో కావచ్చు, కొంత ఇలాంటి కొన్ని పద్యాలు కొన్ని కొటేషన్స్ పెడుతుంటారు. కానీ ఈయన దగ్గర ఏంటంటే అసలు న్యాచురల్ ఫ్లో, అలా ఆయన అప్పటికప్పుడు ఆసుగా చెప్పిన ఫీలింగ్ ఇస్తారు. అనుభవాలు తను చూసిన దానికి పెద్ద కసరత్తు జరిగినా కూడా ఆయన చివరికి ఎట్లా చెప్తారంటే బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యి వచ్చినా కూడా అంత ప్రిపేర్ అయినట్టుగా ఉండదు. అప్పటికప్పుడే ఆయనకి మనసులో తోచిన మాట చెబుతున్నారు అన్నటువంటి ఒక దాని అంటారు సార్, ఆ కళ ఆయన దగ్గర పూర్తిగా ఉంది. వక్తృత్వ కళ బ్రహ్మాండంగా చెప్పడం, జనాన్ని నొప్పించడం, దానికి తగ్గట్టే కేటాయింపులు కూడా సంక్షేమ బడ్జెట్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా తయారు చేసి, పైగా ఆయన స్వయంగా ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కదా, ఏమాత్రం లోటుపాటు లేకుండా ఆహా భేష్ అనిపించుకునేట్టే ఉన్నాయి దాంట్లో కేటాయింపులు. ఒకటేంటంటే ఇవాళ కొత్తదేం కాదు కదా, 5 ఏళ్ల బట్టి ఉన్న ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూషన్. గతంలో కూడా అనేక బడ్జెట్లు వచ్చినాయి, బడ్జెట్లు వీళ్ళ గవర్నమెంట్ పెట్టిన ఉన్నాయి. వాటిలో చూడటానికి బ్రహ్మాండంగా మెరుపులు మెరుస్తాయి. మనకి చూడంగానే ఆహా దీనికి ఎంత కేటాయించారు, దానికి ఎంత చదువుకు ఏదో విద్యారంగానికి కొంత తగ్గించారు, కానీ మిగతా అన్నీ కూడా గణనీయంగా పెరిగినాయి. తర్వాత మేమంతా ఆర్థికంగా పరిపుష్టి చెందామంటున్నారు, పైగా మనదంతా 2 ఇంతలు పెరిగింది 4 ఏళ్లలో అని కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా అవి రిఫ్లెక్ట్ కావాలంటే ఆ ప్రణాళికాబద్ధంగా వీళ్ళు కేటాయింపులన్నీ సక్రమంగా అక్కడ కనుక చేయగలిగితే, ఖర్చు చేయగలిగితే దేనికి ఎంత కేటాయించాం, దేనికి ఎంత ఖర్చు పెట్టాం అనేది ఒకటి ఉండాలండి. ఇప్పుడు మామూలుగా బడ్జెట్ ప్రసంగంలో ఏంటంటే కొంత ఇస్తుంటారు, అప్పుడప్పుడు మనం మామూలుగా పోయి కవర్ చేసే విలేకరులకు తెలుస్తుంది లాస్ట్ ఇయర్ అంతకుముందు ఉన్నది కేటాయం. నేనేది ఏంటంటే ప్రతి బడ్జెట్ ప్రసంగంతో పాటు నిరుడు బడ్జెట్ ఇలా ఉంది, ఇది కంటిన్యూషనే కదా, అంత కేటాయింపులు జరిగినాయి, ఒక్కొక్క రంగానికి ఇంత కేటాయించాం, ఇంత ఖర్చు పెట్టాం, ఇన్ని ఫలితాలు సాధించామని వచ్చిన లెక్క దానికి ఇచ్చి, మళ్ళీ అలా ఉంటే ఏంటంటే ప్రతి వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఎన్నికల ప్రణాళికలాగా ఇన్ని చేసాం, 99% చేసామని చెప్తున్నారు కదా అందరూ. ఆ విధంగానే కాస్త జనానికి అర్థమయ్యే విధంగా లాస్ట్ ఇయర్ ఇంత బడ్జెట్ ఉంది, ఇప్పుడు 1,80,000 కోట్లు 2 లక్షల కోట్లు అని లెక్కలు చెబుతున్నారు. నిజంగా అంత ఖర్చు అవుతుందా లేదా, ఖర్చు అయితే ఫలితాలు ఏంటి, ఇవి కూడా కావాలి కదా. ఇదంతా ప్రజాధనం కాబట్టి ఈ రకంగా కూడా ఆలోచించాలి. ఏదో అద్భుతమైన బడ్జెట్ సమర్పించగానే సరిపోలేదు, అద్భుతమైన ఫలితాలు కూడా రాబట్టగలగాలి. రైట్, ఓకే సార్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది, చూస్తూనే ఉండండి ఏబిఎన్. రైట్ సార్,
చర్చకు తిరిగి స్వాగతం. సరే, ఏం చెప్తారు అంటే బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలు ప్రతి సంవత్సరం మారుతూ వస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. బడ్జెట్లో ఎక్కువగా చూపించడం ఎందుకు, తర్వాత అన్ని మార్చి పెట్టడం ఎందుకు అన్నట్టుగా. ఇప్పుడు ప్రతిసారి రావడానికి కారణం అంటే ప్రతిసారి ఇలానే జరుగుతుంది. అసలు అన్ని గవర్నమెంట్లో కూడా ఇప్పుడు బడ్జెట్ అనేది ఒక రకంగా చెప్పాలంటే మనం ఏదో దానికి అద్భుతంగా ఎక్కువగా ఊహించుకుంటాం కానివ్వండి, అది ఏం లేదు. ఇళ్లలో ఆడవాళ్ళు ప్రతి నెల చేస్తున్నది వీళ్ళు సంవత్సరానికి ఒకసారి చేస్తారు. ఆడవాళ్ళు ప్రతి నెల ఈ బడ్జెట్ ప్రిపరేషన్ ఉంటుంది. వాళ్ళకి ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎంత ఖర్చు ఉంది, ఎంత రాబడి ఉంది, ఎంత మనం అప్పు చేయాలి, ఎంత సొప్పు చేయాలి, ఇవే కదా వాళ్ళు చేస్తున్నారు. ప్రతిసారి చేస్తున్నారు అదే కదా. ఈ అంచనాలు ఒక్కోసారి అనుకోని ఖర్చులు వస్తాయి, దానికి కూడా కొంత జాగ్రత్త పడతారు. ఇళ్లలో గృహిణులు బాధ్యత నిర్వర్తిస్తున్న వాళ్ళు. ఇదే వీళ్ళు కొద్దిగా పెద్ద స్థాయిలో రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు అన్నట్టుగా ఎప్పుడు కూడా బడ్జెట్ అనేది అనుకున్న విధంగా అనుకున్నట్టు సాగాలంటే అయ్యేది కాదండి. అదే చట్టంలో బిగించినట్టుగా కాదు. కొంత అనుకోని ఖర్చులు ఉంటాయి, అనుకోని అవాంతరాలు ఉంటాయి, అనుకున్న విధంగా రాబడి రాకపోవచ్చు. ఇవన్నీ కూడా పన్నుల వసూళ్లను బట్టి కదా ఇవన్నీ జరిగేది. ఇవాళ ఏది కంప్యూటర్ల పుణ్యమా అని చెప్పి అంత స్ట్రీమ్లైన్ అయినాయి. ఇంతవరకు ఎంత వస్తుంది, ఎంత అయినా ఇప్పటికి కూడా ఇంకా రావాల్సినంత రాబడి రావట్లేదు అని. ఇప్పుడు ఎక్సైజ్ ఉందనుకోండి, ఎక్సైజ్ కానీ లేకపోతే స్టేట్ ఎక్సైజ్ కానీ రకరకాల పనులు ఉన్నాయి కదా. ఇప్పుడు జిఎస్టీలు, ఇవాళ జిఎస్టీ రావడం ఏంటంటే అంత ఆటోమేటిక్గా కేంద్రానికి ఎంత, రాష్ట్రానికి ఎంత, మనం తీసుకున్న బిల్లులోనే హోటల్ పై బిల్లు చేయగానే స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అని వచ్చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది, మనం అయితే కడుతున్నాం. ఆ కట్టేది మళ్ళీ గవర్నమెంట్కి పోతుందా లేదా అనేది ఆ సరైన నిఘా ఉందని చెప్పి మనం అనుకుంటున్నాం. ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే రాబడి అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు, ఖర్చు అనుకోని విధంగా పెరిగిపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఆ సవరింపుల అంచనాలన్నీ రావడానికి కారణం ఇదే. అనుకున్న విధంగా ఖర్చు చేయలేకపోవటం, అనుకున్న దానికంటే కూడా ఎక్కువ, కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంట్లో ఏంటంటే ఆయన ఎక్కువగా కిందటిసారి గత 5 ఏళ్ల బట్టి కూడా ఆయన అంతా ప్రాజెక్టులు కట్టడం మీద చాలా పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టారు. కాళేశ్వరం ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఒక స్థాయికి వచ్చినాయి కనుక ఇక్కడి నుంచి సాగు, మరి అది ఊరికే ప్రాజెక్టులు కట్టి కూర్చుంటే కాదు కదా, కాలువలు పంట పొలాలు పోవాలి కదా. అందుకని సేద్యానికి ఎక్కువగా ఈసారి దానికి సంబంధించిన కేటాయింపులు బాగా ఇతోధికంగా పెంచారు. అలా అని చెప్పి ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టారు. ఎందుకంటే అవి పూర్తి కావాలి కదా. పూర్తి అయితేనే అనుకున్నటువంటి తెలంగాణ సాధించడం అవుతుంది. కాబట్టి చూడాలి. ఇవన్నీ కూడా ఏంటంటే అంటే బడ్జెట్, స్టేట్ బడ్జెట్లో పెద్ద పన్నులు పడేది ఉండదు, తగ్గించేది పెరిగేది ఏముండదండి. అంత ఆటోమేటిక్ జరిగిపోతుంది. అసలు సెంట్రల్ బడ్జెట్లోనే జనాలకు ఆసక్తి పోయింది. ఎందుకంటే అవన్నీ ఏడాది పొడుగుతో పెంచుకుంటూ పోతున్నారు. పెట్రోలు, డీజిలు అవన్నీ కోడిగుడ్ల ధరలాగా ఇవాళ ఇంత అని చెప్పి వేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక అందరికీ ఇక సెంట్రల్ బడ్జెట్లో ఏంటంటే ఆదాయ పన్ను పరిమితి పెంచుతారా తగ్గిస్తారా అనేది ఒక్కటి మిగిలిపోయింది. అది కూడా తేల్చేస్తే ఫిక్స్డ్గా ప్రతి సంవత్సరం ఇంత తగ్గిస్తాం, ప్రతి సంవత్సరం ఇంత పెంచుతాం అని కానీ తేల్చారంటే ఇక సెంట్రల్ బడ్జెట్ కూడా లైవ్ కవరేజ్ చూసేవాళ్ళు ఉండరేమో నాకు అనుమానం. అట్లాగే ప్రతిపక్షాలు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారు. అదేవిధంగా ఒకవేళ ఫుల్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టి కనుక ఉంటే అప్పులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా లోటుపాట్లు అన్ని బయటపడేవి, అందుకనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని పెట్టారు, ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ అధికార పక్షం మాత్రం కేంద్రం మనకేమిస్తుంది ఫుల్ టైంలో బడ్జెట్ పెట్టిన తర్వాత అప్పుడు అంచనాలను ఆ విధంగా మళ్ళీ ఫుల్ టైం పెట్టుకుందామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇది సాధారణంగా ప్రతి బడ్జెట్ నేను దాదాపు 1975 నుంచి ఈ బడ్జెట్ ప్రతి సంవత్సరం చూస్తూ వచ్చాం. శాసనసభ కవరేజీ, పైగా మాకు అదనపు బడ్జెట్ మీద స్పెషల్ కవరేజీలు, స్పెషల్ డిస్కషన్లు కూడా పెట్టేవాళ్ళం రేడియోలో. ఇప్పుడు ఏంటంటే ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా నా అనుభవం, ఈ చూసేవాళ్ళ అనుభవం కూడా ఒకటే. ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలో అవే మాట్లాడి వాడు పొరపాటున కూడా ఎక్కువ అని ప్రభుత్వం చెప్పింది. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ ఫుల్ బడ్జెట్ కానీ మీరు ఎన్ని చెప్పండి, వాళ్ళు ఒకటే పద్ధతిలో మాట్లాడారు. కొత్త సీసాల పాత సారా అని అవే పడికట్టు పదాలు, కొత్తవి కూడా ఎవరు కనుక్కోవట్లేదు. కాబట్టి ఏంటంటే అదే ఉంటాయి. ప్రతిపక్షాలు అట్లా మాట్లాడకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ప్రతిపక్షాల బాధ్యత, వాళ్ళు పాడాల్సిన పద్యం వాళ్ళు పాడారు, వీళ్ళంతే. ప్రభుత్వం వాళ్ళు చెప్పాల్సిన పని. ఇప్పుడు మనకి బడ్జెట్ వాళ్ళు ఏం చేశారు, ఫుల్ బడ్జెటా, ఓటాన్ అకౌంట్ బడ్జెటా, ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని చేశారా, ఏం చేశారు, ఇవన్నీ చూస్తుంటే ఫుల్ ఏంటి అసలు దాటిపోయినట్టే ఉంది బ్రహ్మాండంగా. ఈ అంకెలు కానీ సంఖ్యలు కానీ ఇవన్నీ చూస్తుంటే. కాబట్టి చూడాలి. ఇవాళ ప్రతిపక్షాలుగా విమర్శించే స్థాయి కానీ అర్హత కానీ లేదని నేను, ఇవన్నీ సహజంగా జరిగే పరిణామాలను మాత్రం నేను చెప్పగలుగుతాను. రైట్ సార్, కర్నూలు నుంచి కాలర్ లైన్లో ఉన్నారు మీతో మాట్లాడడానికి దస్తగిరి గారు. దస్తగిరి గారు నమస్తే సార్. నమస్తే అండి. బండారు శ్రీనివాసరావు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే శ్రీనివాసరావు సార్. నమస్కారం దస్తగిరి గారు, మాట్లాడండి. తెలంగాణ బడ్జెట్ పెట్టారు కదా సార్ కేసీఆర్ గారు. అంత ధనిక రాష్ట్రమైనా కానీ
మనకు ధనిక రాష్ట్రం అసలు ధనిక రాష్ట్రం ఉన్న అంటే బాగా మనకి ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఉన్నా కానీ మాకు ఇక్కడ ఏం లేకున్నా కానీ చంద్రబాబు గారు అందరు చేస్తాం, మాకు అన్ని చేస్తున్నాడు. ఇక్కడ మోడీ ఏమి ఇస్తలేడు. మా పక్క రాష్ట్రం వాళ్ళకి మాకు అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి మా ఆంధ్రప్రదేశ్ లో నుంచి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే స్థిరపడిన వాళ్ళకి అక్కడ పెన్షన్లు లేవు. మా వాళ్ళకి చాలా మందికి పెన్షన్ ఇస్తలేరు, వృద్ధాప్య పెన్షన్ ఇస్తలేరు, భర్త చనిపోతే వాళ్ళకి పెన్షన్ ఇస్తలేరు. మళ్ళా బడ్జెట్ లో అవి పెట్టాము ఇవి పెట్టామంటాడు ఆయన. అక్కడ ఉన్న వాళ్ళు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మా కాంగ్రెస్ లీడర్లు చాలా మంది అప్పుడు ఉన్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు, అప్పుడు కొందరికి ఇచ్చేవాళ్ళు, కొందరికి కూడా ఇష్టమని మాట ఇచ్చినారు. మధ్యాహ్నం వాళ్ళు ఇప్పుడు ఆయన గెలిచి అసలు చాలా మందికి మోసం చేస్తున్నారు సార్. చెప్పండి మీ ఏమేమి సారా నా విజ్ఞప్తి సార్. ఓకే థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సరే ఏం చెప్తారు అంటే తెలంగాణ గ్రోత్ రేట్ కూడా గణనీయంగా పెరుగుతోందని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అధికార పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. 2013-14లో చూడొచ్చు మనం 5.9గా ఉండాలి, ప్రజెంట్ ఇప్పుడు చూసినట్టయితే 10.6గా ఉంది. డబుల్ అయింది గ్రోత్ రేట్, ఆర్థిక వృద్ధి కూడా సాధిస్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2 రాష్ట్రాలకు అంటే మొత్తం తెలుగు రాష్ట్రాలకు కలిపి ఇక్కడ ఇన్కమ్ అది ఏదైతే ఖర్చు పెట్టాల్సి ఉండేది, ఇప్పుడు తెలంగాణ ఒకటే కాబట్టి గ్రోత్ రేట్ అలా పెరిగిందని కూడా మాట్లాడుతున్నారు. ఇవి ఒక ఆర్థిక సంబంధమైన విషయాల్లో అంత పరిజ్ఞానం ఉండి మనకి మామూలుగా ఇప్పుడు కర్నూలు చేసిన కాలర్ కానీ ఇంకోళ్ళకి కానీ మీరు అది చేసాం ఇది చేసాం అని మీరు బడ్జెట్లో వేస్తుంటారు కదా. ఇవన్నీ మామూలుగా రూపాయి రాక రూపాయి పోక అని ఇవన్నీ మనకు మామూలుగా పడికట్టు పదాలాగా అలవాటు. వాళ్ళకి అవన్నీ పట్టవు. మనకు చెప్పిన పెన్షన్ వచ్చిందా లేదా, మనకు ఇస్తామన్నా ఇచ్చారా లేదా, వాళ్ళ సామాన్యుల ధర్మమీటర్ అట్నే ఉంటుంది. కాబట్టి ఏంటంటే చూడాలి. ఇప్పుడు నేను ఇంకా కూడా చెప్పా కదా, ఊరికే బడ్జెట్ కేటాయింపులు వ్యవహారాలు కాదు, అవి టు ది లాస్ట్ మైల్ దాకా తీసుకెళ్లగలిగినటువంటి ఆ చిత్తశుద్ధి, ఆ కట్టుబాటుతనం అది ఉండాలి అంతే. ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి బడ్జెట్. చూడంగానే ఏ పేపర్ చూసినా కూడా ఇవాళ ఆహా ఓహో అనేటట్టు. మరి మీ కర్నూలు కాలనేమో వాడు చుట్టాలకి ఏదో రావట్లేదని చెబుతున్నాడు. కాబట్టి అవన్నీ కూడా అవి గ్రౌండ్ రియాలిటీస్ అంటారు వాటిని. కాబట్టి వాటి ఏదైనా అలాంటివి ఉంటే చక్కదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. రైట్ సార్. కాకినాడ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు సార్, రాజగోపాలరావు గారు. రాజగోపాలరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. భండారి శ్రీనివాసరావు గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం అండి. సార్ ఇప్పుడు స్టేట్ విడిపోయాక మీకు తెలియదు ఏముంది సార్, ఇప్పుడు 34 జిల్లాలు అయ్యాయి, కానీ ఇంతకు ముందర 11 జిల్లాలే కదా హైదరాబాద్ తోటి కలిపి. 10. సో మిగిలిన 10 జిల్లాలది పక్కన పెడితే హైదరాబాద్ ఆదాయం ఎంతో మీకు తెలుసును. ఇది 23 జిల్లాలకి పంచినప్పుడు తలసరి ఆదాయం ఒక లెక్క ఉండేది. ఇప్పుడు మా 13 జిల్లాలు విడిపోయాక హైదరాబాద్ ఆదాయమే మొత్తం ఎక్కువ మిగిలిన 22 జిల్లాలకి కంబైన్డ్ స్టేట్ లో. సో అది యావరేజ్ అయినప్పుడు వేరుగా ఉండేది ఫిగరు. ఇప్పుడు ఎప్పుడైతే మాకు 13 జిల్లాలు విడిపోయిందో హైదరాబాద్ ఆదాయం మాకేమీ పంచలేదు కదా. సో తలసరి ఆదాయం నేచురల్ గా నార్మల్ గ్రోత్ ఉంటుందండి. మేము వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ దాట్. నార్మల్ లాగా గ్రోత్ జరుగుతుంది హైదరాబాద్ మిగిలిన జిల్లాలు. బట్ ఈ హైదరాబాద్ ఆదాయం వల్లే ఈవేళ పెర్ హెడ్ ఇన్కమ్ 2 లక్షలకి దాటింది. వీఆర్ థ్యాంక్ఫుల్. ఇప్పటికైనా మాకు రావాల్సినటువంటి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన ఆంధ్రప్రదేశ్ రావాల్సినవి, అది పవర్ బిల్స్ అయితేనేమి పెండింగ్, లేకపోతే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినవి, కానీ విద్యా సంస్థల్లో ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కేసీఆర్ గారిని ఒకటే సూటిగా అడుగుతున్నాం, మాకేదో అమరావతికి 100 కోట్లు ఇద్దాం అనుకున్నాను, ఆయన ఇవ్వలేదు మోడీ అని చెప్పి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు. థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు రాజగోపాల్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, మల్లేష్ ఇబ్రాహీంపట్నం నుంచి. మల్లేష్ గారు. హలో మల్లేష్ గారు నమస్తే. నమస్కారం. మల్లేష్ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి నేరుగా మాట్లాడండి. భండారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు నమస్కారం సార్. మీ విశ్లేషణ చాలా బాగుంటుంది సార్. థ్యాంక్స్ అండి. సార్ అది ఏం లేదు సార్, మన బడ్జెట్ లో పెట్టారు కదా, మన బడ్జెట్ ఉన్నటువంటి కామెంట్స్ లో మనం చూసుకున్నట్లయితే అసలు బడ్జెట్ ఎస్టిమేట్స్ కు రివైజ్ కు యాక్చువల్ కు ఎంత డిఫరెంట్ ఉంటుందండి. ఎస్ఆర్బిఎం యాక్ట్ ప్రకారము బడ్జెట్ మనకు ఎగ్జామ్షన్స్ కావాలని తీసుకుంటున్నారు. అసలు ఈ బడ్జెట్ ఎస్ఆర్బిఎం ప్రకారం తీసుకున్నట్లయితే బడ్జెట్ ఎస్టిమేట్స్ కు రివైజ్డ్ కు యాక్చువల్ కు ఇంత డిఫరెంట్ ఉన్నప్పుడు లోటు బడ్జెట్ ఎట్లా కవర్ చేస్తారండి ఫ్యూచర్ లో? దీని గురించే కదండి ఇప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు
మనకు లోన్లు తీసుకొస్తున్నారంటే ఎఫ్ఆర్బిఎం బడ్జెట్ మెయింటైన్ చేస్తాం అన్నట్టు కాకి లెక్కలాగా ఇంతకుముందు సత్యం కంప్యూటర్స్ వాళ్ళు ఇట్లయితే ఆడిటర్స్ అది చేశారు. ఆ విధంగా ఇప్పుడు ప్రభుత్వము చీటింగ్ చేస్తున్నట్టే కదండి ప్రజల్ని. రైట్, థ్యాంక్ యూ మల్లేష్ గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సరేం చెప్తారు? ఇప్పుడు నాకు పూర్తి పేరు రోగర్స్ అనుకుంటాను, ఒక విదేశీ ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన ఒక మాట చెప్తాడు, అంటే ఈ బడ్జెట్ల గురించి కాదనుకోండి, అది ఆయన చెప్పింది ప్రభుత్వాలు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికల గురించి. ఎన్నికల ప్రణాళికలే అల్టిమేట్గా బడ్జెట్లుగా మారుతాయి కదా, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ దీంట్లో రావాలి కదా. ఆయన ఏం చెప్పాడంటే రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితోటి వాళ్ళు ఎన్నికల ప్రణాళికలో చెప్పినవన్నీ కూడా 100% అమలు చేసిన పక్షంలో ఇక ప్రజలు స్వర్గానికి పోవాలనే కోరికను చంపేసుకుంటారు. ఎందుకంటే ఇదే స్వర్గం అయిపోయింది కదా. ఎన్నికల ప్రణాళికలన్నీ కనుక నెరవేరిస్తే భూతలమే స్వర్గం అయిపోతుంది. ఇక మళ్ళీ ప్రత్యేకంగా వేరే స్వర్గానికి పోవాలనే కోరిక పుట్టదట జనానికి. అంటే వాళ్ళ ఆ ఉద్దేశం అతను ఏంటంటే సర్కాస్టిక్గా చెప్పింది అనమాట. అంటే అంతంత ఎన్నికల ప్రణాళికలు ఎన్నికల హామీలు గుప్పిస్తున్నారు వీళ్ళు అని చెప్పిన వ్యవహారం అన్నమాట అది. అట్లనే ఇంకా మీ కాలర్ చెప్పినట్టుగా బడ్జెట్లో పెట్టినవన్నీ కనుక ఆచరణలో గ్రౌండ్ రియాలిటీలో కనబడితే ఈ పాటికి చాలా స్వరూప స్వభావాలన్నీ మారుతాయి. కానీ చెప్పిన దాంట్లో కూడా లిమిటేషన్స్ మొట్టమొదటి చెప్పాను, అనుకోవటానికి ఆచరణలోకి చాలా తేడాలు వ్యత్యాసాలు ఉంటాయి. అలా ఉండకపోతే ఈ 70 ఏళ్లలో భారతదేశ స్వరూపం ఎంతో బ్రహ్మాండంగా మారిపోయింది. అది వీటన్నిటిని కూడా మనం లెక్కలో తీసుకోవాలి. అన్నీ చెప్పినన్ని చేయలేకపోవచ్చు, కేటాయింపులన్నీ ఖర్చు చేయలేకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. మార్చి 31 కాగానే మనకు అప్పుడు తెలుసాయి బడ్జెట్లో మిగిలిపోయినవన్నీ టక చేస్తుంటారు చూసారా ఖర్చు పెట్టడానికి. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకొక కాలర్ ఇంకొకటి చెప్పారంటే అసలు ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మిగులు వ్యవహారం హైదరాబాదు 13 జిల్లాలు 10 జిల్లాలు అని చెప్పారు. నేను చెప్పేదంటే ఇది మన తెలంగాణకు సంబంధించినటువంటి బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం. అవన్నీ దాంట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసేది ఏం లేదు. హైదరాబాదు నాకు ఇంత వస్తుంది కాబట్టి మీరు ఇంత తీసుకోండి నేను అండు కదా. అదంతా చేయాల్సింది విభజన హామీలు అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అంతేగాని ఇక్కడ స్టేట్ బడ్జెట్కి తెలంగాణ రేపొద్దున అక్కడ పెట్టారు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పెడితే హైదరాబాద్ వాళ్ళు దాంట్లో వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? ఇవి కొద్దిగా ఈ పొలిటిసైజ్ చేసే కామెంట్స్ ఇవన్నీ. రైట్ సార్, విభజన హాయిగా కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సింది, నాట్ తెలంగాణ గవర్నమెంట్ కాదు కదా, దాంట్లో వాళ్ళ బాధ్యత ఉంటుంది. విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు కాబట్టి నిన్న రాహుల్ గాంధీ తిరుపతిలో కూడా చెప్పారు. ఏదైతే ప్రత్యేక హోదాకు సంబంధించి తిరుపతిలో ఏదైతే సభ జరిగిందో అక్కడ మోదీ ఎక్కడైతే మాట ఇచ్చారో అదే ప్లేస్ నుంచి రాహుల్ గాంధీ కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం దానిపైనే చేస్తామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదు, మొదటి సంతకం కేంద్రం నుంచి ప్రత్యేక హోదా. చర్చకు తిరిగి స్వాగతం. బండారు శ్రీనివాసరావు గారు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై తిరుమల వెంకన్న సాక్షిగా మోదీ మాట ఇచ్చి తప్పారు. అదే వేదికపై నుంచి రాహుల్ గాంధీ నిన్న మాట ఇచ్చారు, నేను ప్రత్యేక హోదాకు సంబంధించి కట్టుబడి ఉన్నాం, మేము ఏదైతే దానికి మాట ఇచ్చామో ఈ బీజేపీ గవర్నమెంట్ అమలు చేయలేదు, మేము నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏదైతే కేంద్రంలో ఉన్న తర్వాత మేము మొదటి సంతకం అదే పెడతా అని చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఎట్లా ఉంటుంది? మామూలుగా అందరూ దేవుడి సాక్షిగా అని చెప్పడానికి చెబుతారు, తర్వాత దేవుణ్ణి కన్వీనియంట్గా మర్చిపోతారు. ఆ పని అయిపోతే ఏదో కోరిక కోసం పోతారు, అది అయిపోతే ఇక దాని తర్వాత దేవుణ్ణి మళ్ళీ ఏదైనా వచ్చినప్పుడు చూసుకుందాం అనుకునే టైపులో అయిపోయింది వాళ్ళ దైవభక్తి కూడా. సరే, మోడీ గారు అదే దైవ సాక్షిగా ఒక హామీ ఇచ్చి వెళ్ళారు, అది అక్కడే వదిలేసి వెళ్ళారని చెప్పి కదా ఇప్పుడు. ఇవాళ ఈయన ఒక హామీ ఇచ్చారు. సరే, దానికి దీనికి కొద్దిగా తేడా ఏంటంటే అప్పుడు ఎలక్షన్ వ్యవహారం, ఇప్పుడు ఎలక్షన్ వ్యవహారం. అప్పుడు మోడీ గారు ఏమి ప్రధానమంత్రిగా వచ్చేసింది కదా, ఆయన కూడా ఎలక్షన్లో వచ్చి ప్రత్యేక హోదా విభజన హామీల గురించి జనం రగిలిపోతున్నారు కదా, అందువల్ల వాళ్ళకి మంచి ఇది పూలవాన కురిపించినట్టు హామీల వాన అప్పుడు కురిపించి ఆయన పని చక్కబెట్టుకున్నారు, ఆయన వెళ్ళిపోయినారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చారు, మరి ఈయన ఏం చేయబోతున్నారు? ఈయన కూడా అదే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇక్కడ తెలంగాణకు సంబంధించి మాట ఇచ్చారు, ఏదైతే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నేను ఒక మాట చెప్తానండి, మాట నిలబెట్టుకునే విషయంలో నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, లేకపోతే ఇంకా ఆ వంశంలో రకరకాల వాళ్ళు ఏదో ఒకళ్ళు ప్రధానమంత్రులు కావాలని చూస్తారు, పార్టీ అంతా వాళ్ళకి గుబెట్లు, కుటుంబ పరిపాలన ఎన్ని విమర్శలు చేసినాయంటే ఒకటి విషయంలో మాత్రం ఆ నిబద్ధతని మనం యాక్సెప్ట్ చేయాలి. కొన్ని విషయాలు ఇవాళ సోనియా గాంధీ ఉందనుకోండి, సోనియా గాంధీ ఆ రోజు ఆ డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలి అని ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అంటే ఆంధ్రప్రదేశ్ అంటే విభజన ఆంధ్రప్రదేశ్,
అక్కడ పార్టీ పూర్తిగా సమాధి అయిపోతుంది, 7 నిలువల గోతులో పాతి పెడతారు జనం అని తెలిసినా కూడా మాట కట్టుబడి ఎక్కడో నిజామాబాద్లో ఎక్కడో చెప్పిన ఒక సభలో తెలంగాణ ప్రసక్తి చెప్పి చేసిన దాన్ని నిలబెట్టుకోబట్టే కదా నిజంగా ఆ రోజు అంత గట్టిగా. అయితే తెలంగాణ రాదని కాదు, ఇంత త్వరగా 2014 జూన్ 2న వచ్చి ఉండేది కాదు, ఈ పాటికి వచ్చి ఉండేదేమో. ఇంకా ఉద్యమం తీవ్రమైపోయి అదేం వదిలిపెట్టేవాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు వదిలిపెట్టి సాధించుకునే వాళ్ళే. కానీ ఆ రోజు అలా రావడానికి కారణం మాత్రం సోనియా గాంధీ తన మాటకు కట్టుబడి ఉండటమే కారణం.